హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ ఎక్స్ చూడవచ్చు. మీరు మనకైతే మొబైల్ అంతా అయితే చూడవచ్చు, డిస్ప్లే సైడ్ అంతా అయితే మనకి ఓకే, వర్కింగ్ అంతా బాగానే ఉంది. మనకి దీనికి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ బ్యాక్ గ్లాస్ అనేది బ్రేక్ అయింది. మీకు ఒకసారి మోడల్ అనేది చూపిస్తాను చూడండి. ఈ అబౌట్లోకి అయితే రావడం జరిగింది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. మోడల్ నేమ్ ఐఫోన్ ఎక్స్ చూస్తున్నారు కదా. మీకైతే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా అయితే చూపిస్తాను. బ్యాక్ గ్లాస్ అయితే మనకైతే క్రాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఆల్రెడీ అయితే కస్టమర్ అయితే ఇది వేయించడం జరిగింది, మళ్ళీ బ్రేక్ అయితే అవ్వింది. మనం బ్యాక్ గ్లాస్ అయితే మనం రిమూవ్ చేసి న్యూ బ్యాక్ గ్లాస్ అయితే మనం వేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్కి అయితే మనకి 5 to 10 seconds అయితే టైం పడుతుంది. మనం అయితే బ్లోయర్తో అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ టెంపరేచర్ అయితే మనం 200 అయితే పెట్టడం జరిగింది, చూస్తున్నారు కదా. టెంపరేచర్ పెట్టి అయితే మనం వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది, ఎందుకంటే బ్యాక్ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేయడానికి అయితే టైం అయితే పడుతుంది కాబట్టి, వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. మనం హీట్ చేసినప్పుడల్లా కొంచెం కొంచెం అయితే మనకి ఇది బ్యాక్ గ్లాస్ అనేది అయితే మనకు కొంచెం ఫ్రీ అవుతా వస్తుంది. జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే మీకు వెనకాల వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు ఉంటుంది. ఐఫోన్ 8 నుంచి అయితే మీకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ గ్లాస్ రిమూవ్ చేసినప్పుడు అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇది కట్ అవుతే మీకు ఛార్జింగ్ అనేది అయితే వైర్లెస్ ఛార్జింగ్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు జాగ్రత్తగా చూసి అనేది బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకుంటూ రావాలి. చూడొచ్చు మనకి ఒక పీస్ అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, 530 కుట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ స్మాల్ పీసెస్ ఏవైతే ఉన్నాయి చిన్న చిన్నవి మనకైతే రావట్లేదు 530తో కూడా. మనం అయితే హీట్ అయితే మళ్ళీ ఇచ్చి అయితే మనం రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్, 1 by 1 చూస్తున్నారు కదా. హీట్ అయితే మనకి చూడొచ్చు ఈజీగా అయితే మనకి రిమూవ్ అయితే అవుతుంది. మనం రిమూవ్ చేసే టూల్ అనేది కొంచెం షార్ప్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎడ్జ్లో, ఎందుకంటే మీకు షార్ప్ లేకపోతే ఈ గ్లాసెస్ అనేవి పీసెస్ మీకు రావు. అదొకటి మీరు యూజ్ చేసినప్పుడు టూల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అయితే వర్క్ అనేది అవడం జరుగుతుంది. లేదంటే మీకు షార్ప్ లేకపోతే ఏమవుతుందంటే మెయిన్ మీకు ఆ గ్లాస్ అనేది పీసెస్ అనేవి మీకు గమ్ముని రిమూవ్ అవడానికి రావు మీకు. చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అవ్వింది. ఇదంతా రిమూవ్ చేసిన తర్వాత ప్రాపర్గా అనేది క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎక్కడైనా స్మాల్ గ్లాస్ పీసెస్ ఉన్నా మీకు బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా రాదు. మీ గ్లాస్ పీసెస్ అన్నీ అయితే మనం ఒకసారి డస్ట్బిన్లో అయితే వేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మ్యాట్ మొత్తం ఫుల్ క్లీన్ చేసి అయితే మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ అవి మీకు వర్క్ చేసినప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి ఇవి. దీనికి వెనకాల ఏదైతే ఉందో ముందు గ్లూ వేస్తున్నది కదా, గ్లూ అనేది మొత్తం పూర్తిగా క్లీన్ చేసుకోండి. ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాక బ్యాక్ డోర్ అనేది అప్పుడే ఫిట్ చేసి చెక్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఒక్కొక్క బ్యాక్ గ్లాస్ అనేది ఏమవుతుందంటే గ్లాస్ అనేది కెమెరా ఉంటుంది కదా మీకు, బ్యాక్ కెమెరా దగ్గర మీకు ఒక్కొక్కటైతే కెమెరా తీసి ఫిట్ చేయవలసి వస్తుంది, ఒక్కొక్కటైతే డైరెక్ట్ మీకు కెమెరా పైనుంచి అయితే ఫిట్ చేయొచ్చు. ఆ గ్లాస్ అనేది మీరు చూసుకోవాలి ఫిట్ చేసే ముందు. మీకు పట్టట్లేదు అంటే అది గ్లాస్ అనేది ఫిట్టింగ్ రాదని అర్థం. దీంట్లో ఎక్స్ ఉంది, ఎక్సెస్ ఉంది, ఎక్సెస్ది మళ్ళీ దీనికి ఫిట్టింగ్ రాదు. ఏ మోడల్ది ఆ మోడలే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఐపీతో అయితే మనం క్లీనింగ్ అయితే చేస్తున్నాం. గ్లూ అనేది అయితే పూర్తిగా అయితే రిమూవ్ చేసుకొని ఒకసారి మనం న్యూ గ్లాస్ అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గ్లూ అనేది రిమూవ్ చేసుకోవాలి.
పూర్తిగా అయితే క్లీనింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే న్యూ బ్యాక్ గ్లాస్. ఇది చూడవచ్చు, గ్రే కలర్ ఇది బ్యాక్ గ్లాస్ అనేది. దీంట్లో హోల్స్ తేడా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో స్మాల్ హోల్ ఒకటి ఉంటుంది, బిగ్ హోల్ అని ఉంటుంది. బిగ్ హోల్ అయితే డైరెక్ట్ మీరు కెమెరా లెన్స్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ అనేది రిమూవ్ చేయకుండా అయితే ఫిట్ చేయొచ్చు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అది స్మాల్ హోల్ అయితే మీరు కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి అయితే మీరు ఈ గ్లాస్ అనేది అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ అయితే గ్లాస్ అనేది అయితే మనం ఫిట్ చేసి అయితే చూసుకున్నాం, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, గ్లూ అనేది అయితే మనం పూర్తిగా అనేది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా గ్లాస్ అనేది అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు, పూర్తిగా అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది బ్యాక్ గ్లాస్ అనేది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గ్లూ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది బయటకు అయితే రావడం జరుగుతుంది. అది మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే టెక్నీషియన్స్, ఇది ఆ గ్లూ ఎలా అవుతుందో అలా ఉంచేసి రబ్బర్స్ వేసి మీరు డ్రై అయిపోయాక తీస్తారు. డ్రై అయిపోయాక మీకు గమ్మున రాదు ఫ్రెండ్స్. అది గ్లూ అనేది మీకు సైడ్ బబుల్స్ కింద అలా ఉండిపోతూ ఉంటుంది, చూడడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. మనం ఇప్పుడైతే రబ్బర్స్ అనేది అయితే వేసి ఉంచుతున్నాం. ఈ రబ్బర్స్ అనేది అయితే మీకు జస్ట్ 2-3 అవర్స్ ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. గ్లూ అనేది అయితే డ్రై అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పూర్తిగా అయితే రబ్బర్స్ అనేది అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడవచ్చు బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఒకసారి మనం అన్లాక్ అయితే చేద్దాం. ఈ రబ్బర్స్ ఉండడం వల్ల టచ్ అనేది అయితే కొద్దిగా ప్రాపర్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు, గ్లాస్ కూడా మనం వేసినట్టు ఉండదు, అసలు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.